కొరకు ప్రార్థన చేద్దామండి. అవును యేసయ్య, మాతో మీరు మాట్లాడండి దేవా. ఎందుకు ఈ స్వార్థ కూడిక ఏర్పాటు చేసినారు తండ్రి? నా కోసమేనేమయ్యా. మీరు నాతో మాట్లాడండి అయ్యా, మాతో మాట్లాడండి. మీరు లేకపోతే మేము లేము కదయ్యా. మా కోసం ఈ భూమి మీదకి వచ్చిన గొప్ప దేవా, నీకు వందనములు స్తుతులు స్తోత్రములునైనా అని యేసయ్యను ప్రతి ఒక్కరం కూడా అడుగుదామా తల్లి, అడుగుదామా అక్క, అడుగుదామా అన్న, ప్రతి ఒక్కరం కూడా మాతో మాట్లాడండి అయ్యా అని ప్రార్థన చేద్దామా, అడుగుదామా. దయగలిగిన తండ్రి, ప్రేమ నమ్మదగిన దేవా, యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనములు స్తుతులు స్తోత్రములనైనా. అవును ప్రభువా, నైనా తండ్రి, ఈ గ్రామానికి ఎందు నిమిత్తమైతే నైనా మీ దాసులను తీసుకొని వచ్చి ఉన్నారో అందును బట్టి మీకు వందనములు స్తుతులు స్తోత్రములనైనా. అవును ప్రభువా, ఇంతవరకు మీ పాటల ద్వారా మహిమనొందిన గొప్ప దేవా, మీకు వందనములు స్తుతులు స్తోత్రములనైనా. ఎంతో అద్భుతంగా పల్లె పల్లెకు సువార్తలు ప్రభువా, ప్రతిరోజు ఒక పల్లెలోనైన తండ్రి సువార్తమైన తండ్రి కూడిగా ఏర్పాటు చేస్తున్న గొప్ప దేవా, మీకు వందనములు స్తుతులు స్తోత్రములనైనా. ఈ గ్రామం చుట్టూ మీ యొక్క కంచె వేసి కాపుదల దయచేయండి. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు రక్షించండి దేవా, నీకు వందనములు స్తుతులు స్తోత్రములనైనా. ఖాళీ ప్రజలు మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఇక్కడనైనా తండ్రి స్థానిక మందిరాలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. సేవకులను మీరు జ్ఞాపకం చేసుకోనండి దేవా, నీకు వందనములు స్తుతులు స్తోత్రములనైనా. అవును ప్రభువా, మీరు ఏదైతే మాతో మాట్లాడాలనుకుంటున్నారో గొప్ప దేవా, మీరు మాతో మాట్లాడండి దేవా, నీకు వందనములు స్తుతులు స్తోత్రములనైనా. ఎంత కృప చూపించావయ్యా నా పట్ల, ఎంత ప్రేమ చూపించావయ్యా నా పట్ల అయ్యా, నీకు వందనములు స్తుతులు స్తోత్రములనైనా. ఈ రోజునైనా ఈ కాలాల ప్రాంతంలో ప్రభువనైనా తండ్రి అయ్యా, నా కుటుంబంతో కలిసి ప్రభువా నీ సన్నిధిలో గడుపుటకు ఎంత కృప చూపించావు దేవా, నీకు వందనములు స్తుతులు స్తోత్రములనైనా. మీకు మహిమకరంగానైనా తండ్రి ప్రార్థన కొడుకు జరుపుకుంటున్న దేవా, నీకు వందనములు స్తుతులు స్తోత్రములనైనా. ఎంత కృప చూపించావయ్యా, మాతో మీరు మాట్లాడండి అయ్యా, మమ్మల్ని మీరు దర్శించండి దేవా, నీకు వందనములు స్తుతులు స్తోత్రములనైనా. ఏ అనారోగ్యం చేత మీ బిడ్డలు ఇక్కడికి వచ్చినారనైనా, ఏ అప్పుల బాధ చేత మీ బిడ్డలు ఇక్కడికి వచ్చినారనైనా, మీరు కనికరించండి అయ్యా, మీరు కృప చూపించండి అయ్యా, మీరు దయ చూపించండి దేవా, నీకు వందనములు స్తుతులు స్తోత్రములనైనా. అయ్యా, ప్రతి ఒక్కరి చెడు మీ యొక్క అగ్ని కంచె వేసి కాపుదల దయచేయండి నైనా. వాక్యం విని విడిచిపెట్టే వల్ల నేను మేము ఉండకుండా ప్రభువా, నీ వాక్యానుసారంగా మా జీవితాలు కట్టుకున్నటకు, మా బ్రతుకులు మార్చుకున్నటకు మీరు సహాయం చేయండి అయ్యా, మీరు కృపను చూపించండి దేవా, నీకు వందనములు స్తుతులు స్తోత్రములనైనా. దేనికి పనికిరాని నన్ను అయ్యా పనికొచ్చే పాత్రగా మార్చుకున్న గొప్ప దేవా, నీకు వందనములు స్తుతులు స్తోత్రములనైనా. 2 సార్లు మరణించాల్సిన నన్ను కేవలం నీ కృప చేత, నీ దయ చేత, నీ ప్రేమ చేత బ్రతికించుకున్న దేవా, నీకు వందనములు స్తుతులు స్తోత్రములనైనా. ఎంత ప్రేమ చూపించావయ్యా. ఇక్కడ వచ్చిన బిడ్డల ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆకర్షించండి, మీరు దర్శించండి. మిమ్మల్ని తెలుసుకునే పిల్లలు ఎలా జీవించాలో అయ్యా మీరు మాట్లాడండి అయ్యా. నీ రాకడ త్వరలోనే రానయింటుండగా ప్రభువా, బుద్ధి లేని కన్యకల వల్లే నేను మేము ఉండకుండా బుద్ధి కలిగిన కన్యకల వల్లే సిద్ధపడడానికి మీరు సహాయం చేయండి అయ్యా, మీరు కృప చూపించండి దేవా, నీకు వందనములు స్తుతులు స్తోత్రములనైనా. అన్నను వదినమ్మలను పిల్లలను మీరు ఇక్కడికి నడిపించిన గొప్ప దేవా, నీకు వందనములు స్తుతులు స్తోత్రములనైనా. అక్క బావను పిల్లలు మీరు ఇక్కడికి క్షేమంగా నడిపించిన దేవా, మీకు వందనములు స్తుతులు స్తోత్రములనైనా. ఇక్కడ చేర్చబడిన ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా, మీకు మహిమకరంగా జరిగించుకున్న దేవా, నీకు వందనములు స్తుతులు స్తోత్రములనైనా. వాక్యం ద్వారా కూడా మీరు మాతో మాట్లాడమని, కృప చూపించమని, నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనములు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ మా ప్రభువు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. చేరవచ్చిన మీ అందరికీ కూడా ఆ యొక్క ప్రత్యేక హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాం. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత